ఇప్పుడు ఆ దెయ్యం గనక తిరిగి వస్తే అక్క ప్రాణానికి ప్రమాదమైన స్వామిజీ చెప్పాడు కదరా. ఒకవేళ ఆత్మ తిరిగి వస్తే రే నువ్వు అలాంటి చెప్పినాను భయపెట్టకరా. భయపట్టడం కాదురా బాబు, డౌట్ వచ్చింది అడిగాను, అది కూడా తప్పేనా? సర్లేరా బాబు, ఇంకెప్పుడు నీతో ఎటకారమా అన్నా. సరే గాని ఆ బోర్డు ఏం చేసావు? దాని గురించి నీకు ఫోన్ చేశాను, ఆ బోర్డుని తీసుకెళ్తా. రే అక్కడ కుర్రాడు బండి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందిరా. రే అర్జెంట్గా ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేయండి రా. కుర్రాడు కొనబురుతూ ఉన్నాడు. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా పట్టుకోండి, సరిగ్గా లేపండి. అది బాబు, ఇదిగో నా నెంబరు. వెళ్ళాక ఏ హాస్పిటల్లో చేర్చారో నాకు ఫోన్ చేసి చెప్పు, అర్థమైందా? అమ్మా అమ్మా, ఈ క్యారమ్ బోర్డు నాకు రోడ్డు మీద దొరికిందమ్మా. ఇది ఒక గేమ్ అమ్మా, ఈ జాబ్ మంచి భలే ఉంటుందమ్మా. ఏంటిది? ఇప్పుడు ఈ క్యారమ్ బోర్డుకి కాయిన్ ఇవ్వాలంటే చాలా పైసలు అవుతాయిరా. మన దగ్గర అంత డబ్బులు లేవురా అన్న. నా మాట విను, దీన్ని ఎక్కడి నుంచి తెచ్చి అక్కడ పెట్టి. అమ్మ లేదమ్మా, నాకు ఈ క్యారమ్ బోర్డు కావాలమ్మా, నాకు కాయిన్స్ కావాలమ్మా, ప్లీజ్ అమ్మా. కాయిన్స్ లేవు, గెయిన్స్ లేవు. ముందు క్యారమ్ బోర్డుని బయట వేస్తా నాకు. మాట వినాలి గురుడా, ఇది చెప్పాడే. ఒకసారి కాల్ చేద్దాం. అరే 500 లేదని చెప్పా కదరా. ఫస్ట్ వదులు ఫస్ట్ వదులు. మనశ్శాంతిగా తాగనీరా. కొట్టడం తాగకుండా చేస్తున్నా కొట్టరా. రే ఏంట్రా ఇది? క్యారమ్ బోర్డు అదే ఇక్కడ ఎందుకు ఉందంటున్నా. ఒకసారి పైకి చూడు. ఫ్లాష్ బ్యాక్. ఏంట్రా వెంకీ, నువ్వు లేకపోతే మరి ఇంత బోర్ కొట్టేస్తుంది. రే ఏంట్రా అలా ఉన్నావు?
ఏం లేదురా. రేయ్ చెప్పరా. ఏం లేదురా, వెంకీ లేదు కదా, రూమ్ అంతా చూడు ఎలా ఉందో. ఒకేలాడు ఉంటే ఎంత జోకేసి నవ్వించేవాడు. ఏదో తెలియని సంథింగ్ ఒకలా ఉందిరా. వాడేసే కుల్ జోకులు అంత నవ్వు వచ్చేసిందిరా. సరే అదంతా కాదు, కట్సాడదామా నేనేమన్నా పేకట పాపరాయన్నా? లేదా చెస్ ఆడదామా? అంత బొర్ర ఉంటే నేను ఇలా జాబ్ చేస్తాం కానీ ఎందుకు ఖాళీగా ఉంటా? మరి ఇంకేం కావాలి? అరే క్యారమ్ బోర్డు కొందామా? అదే క్యారమ్ బోర్డు అనుకో, రకరకాలుగా ఆడొచ్చు, ఫుల్ టైం పాస్. ఏమంటావు? ఇప్పుడు ఇదంతా క్యారమ్ బోర్డు కోసమా? చూడు సుబ్బు, 2 నెలల నుంచి మనం రూమ్ రెంట్ కట్టలా, కరెంట్ బిల్లు కట్టాలి, రైస్ ప్యాకెట్ అయిపోతుంది. ఇదేంలే, శాలరీ కూడా అయిపోయింది, నెక్స్ట్ మంత్ చూసుకోవచ్చు. అలా కదరా పిచ్చోడా, 500 క్యారమ్ బోర్డు. సరే నాకు అంతా తెలీదు, నెక్స్ట్ మంత్ చూద్దాం చెప్పాక అప్పుడే చూద్దాం. సరే నేను వెళ్తున్నా బయటికి. అంటే నువ్వు ఇచ్చే 500 కోసం 1 నెల వెయిట్ చేయాలా? టైంపాస్కి ఏ గేమ్ లేదని చెప్పేసి గోస్ట్ గేమ్ ఆడదామంటావా? గోస్ట్ గేమా? నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ గేమ్ని ఓజో గేమ్ అంటారు. దీని ద్వారా ఆత్మలతో మాట్లాడొచ్చు. చనిపోయిన వాళ్ళతో మాట్లాడొచ్చా? చూడు సుబ్బు, ఈ గేమ్ చాలా డేంజర్. అయినా ఇదంతా కాదు, బోర్డు తీసుకెళ్ళి ముందు బయటపడే. ఒకసారి ఆడితేనే తెలుస్తుంది డేంజరా కాదా అని. వీడు నా మాట వినాలేడు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? గేమ్ ఆడదామంట. వీడు తాపత్రయం చూస్తుంటే ఈరోజు గేమ్ ఆడిచి నన్ను చంపేలా ఉన్నాడు. ఓ భగవాన్, నువ్వే నన్ను కాపాడాలి. అరే ఈ గేమ్ చాలా డేంజర్. ఒకవేళ మన కనుక ఈ గేమ్ సీరియస్గా ఆడకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ గేమ్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని మనం తప్పకుండా ఫాలో చేయాలి. స్టార్ట్ చేద్దామా? అయితే మనం వెంకీ ఆత్మని పిలుద్దాం. వినయ్, ఏమంటావు? రీ వాడిని ఎందుకురా? ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లో ఆత్మ తిరుగుతుంటారని మా నాన్నమ్మ చెప్పేది. ఇది కనుక నిజమైతే వెంకీ ఆత్మ మన రూమ్లోనే తిరుగుతుండాలి. స్టార్ట్ చేద్దామా? రే వెంకీ, నువ్వు ఎక్కడ ఉంటే దయచేసి మాట్లాడరా. రే నువ్వు కూడా చెప్పురా. అరే వెంకీ, నువ్వు ఇక్కడే ఉంటే దయచేసి మాట్లాడరా. ఇద్దరం పిలుస్తున్నా రావట్లేదు ఏంటి? అసలు ఈ గేమ్ రియలా ఫేకా? ఇది వరకు ఇట్లా కనిపించట్లే కానీ పోదాం. వెంకీ వచ్చినట్టున్నాడు. స్టార్ట్ చేద్దామా? ఏంటి, ఆత్మ నిజంగానే వచ్చేసిందా? రే వెంకీ, వచ్చింది నువ్వేనా? అవును రా సుబ్బు, వచ్చింది నేనే, నీ వినయ్ని. ఎందుకు అలా చేసావు? ఒక అమ్మాయి కోసం నీ జీవితం నాశనం చేస్తున్నావు కదరా. నీ సంగతి పక్కన పెట్టు, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి పెంచారో తెలుసు కదరా నీకు. వాళ్ళ కష్టాన్ని ఒక అర్థం లేకుండా చేసావు కదరా. తనని చాలా ప్రేమించాను రా. తనే నాకు ఎక్కువ అనుకున్నా. తన కోసం ఏదైనా చేయాలని అనుకున్నా. ఒక్కసారిగా తను లేకపోయేసరికి నాకేం చేయాలి అర్థం కాలేదురా. అందుకని చనిపోయా. ఎంత ఎక్కువ అనుకున్నా మీ అమ్మ నాన్నని ఎవరో చూసుకుంటారు? మీరున్నారు కదరా అమ్మ నాన్న చూసుకోవడానికి. ఆ ధైర్యంతోనే చనిపోయా.
మనం ఎలా మాట్లాడుకుంటుంటే అసలు టైమే తెలియట్లేదురా. మన మాటలు మన సరదాలు అవన్నీ మిస్ అవుతున్నాను రా. నేను వెళ్ళా మరి. అరే ఎండ కూడా వచ్చేసింది, వాడు కూడా సెల్ ఎక్కువ వేస్తుందంట. బయలుదేరుతాం అనుకుంటా, ఇంకా పదరా. సరేరా, అయితే నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. సాయంత్రం తొందరగా వచ్చేయండి. వెంకీ నువ్వు ఎక్కడ ఉంటే మాతో మాట్లాడరా. వెంకీ నువ్వు ఎక్కడ ఉంటే మాతో మాట్లాడరా. వెంకీ నువ్వు ఎక్కడ ఉంటే మాతో మాట్లాడరా. రే ఏంట్రా రావట్లేదు? సరే ఇంకోసారి పిలుద్దామా. వెంకీ నువ్వు ఇక్కడ ఉంటే మాట్లాడరా. వెంకీ నువ్వు ఇక్కడ ఉంటే మాట్లాడరా. వెంకీ నువ్వు ఇక్కడ ఉంటే మాట్లాడరా. రే నేను ఇక్కడే ఉన్నాను రా. నాకు చాలా బాధగా ఉంది, ఇది కోల్పోయినట్టుంది. నిజమే, నేనంతా కోల్పోయా, నన్ను నేనే కోల్పోయా. ఉన్న రోజులు అమ్మని నాన్నే సరిగ్గా చూసుకోలేదని బాధపడేవాడిని. ఇక్కడ నాకు ఆ ఫీలింగ్ లేదు, ఎందుకంటే మీరున్నారు కదా వాళ్ళని చూసుకోవడానికి. ఇలా చేసినందుకు నన్ను ఏమనుకోవద్దురా, అలా జరుగుతుందంతా. అవును, ఇప్పుడు నేను లేను కదా, మీరు ఇప్పుడు మీ లవర్తో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. 20 ఏమంటావు? వాడికా పిల్లనా? వాడెక్కడరా? కొయ్యారే కోయ్ కోయ్ కోయా బొమ్మారి సన్న ఎక్స్ప్రెషన్ అంటారా? ఏం కాదా? నీ అబ్బా అడిగాడా వాడు? అడిగాడా? చెప్తాను. సరే బాగా లేట్ అయింది, పడుకుంటాం. సరేరా వెళ్దురు కానీ ఒక్క మాట, నేను మీతోనే ఎందుకున్నాను తెలుసా? అమ్మ నాన్నల కన్నా మీ దగ్గర ఎక్కువసేపు ఉన్నాను రా. వాళ్ళతో కన్నా మీతోనే ఎక్కువ బాధలన్నీ పంచుకున్నాను. మీరే రా నాకు ఎక్కువ. కానీ ఇలా మనం దూరం అవుతాను మాత్రం నేను అనుకోలే. సరేరా వెళ్ళండి, మనం మళ్ళీ సాయంత్రం వెళ్తాం. కాయిన్ పెట్టరా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. వెంకీ నువ్వు ఇక్కడే ఉంటే మాతో మాట్లాడరా. వెంకీ నువ్వు ఇక్కడే ఉంటే మాతో మాట్లాడరా. వెంకీ నువ్వు ఇక్కడే ఉంటే మాతో మాట్లాడరా. ఏంట్రా ఎంత పిలిచినా రావట్లేదు? ఏమై ఉంటుందిరా? వాడికి రావడం ఇష్టం లేదేమో ఒకవేళ. కాదురా, వాడు మాటలు తేడా కనిపిస్తుంది. నిన్ను కూడా చాలా వింతగా మాట్లాడాడు కదా. రాకపోతే ఎందుకురా ఇంకా తీ. రే రే మెంటల్ నా కొరక, గేమ్ మధ్యలో ఆపేసి ఏమవుతుందో తెలుసు కదా నీకు? ఏమైతుందిరా? నాకేం తెలుసురా? రే సుబ్బు, రే మామ, నాకు ఒక్కడిని భయంగా ఉందిరా. మీరు నాతో వచ్చేయండిరా, మనమంతా హ్యాపీగా ఉండొచ్చు. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా, ఇలా అయితే మీరు పిలిచినప్పుడే నేను రావాలి, వచ్చినప్పుడే మాట్లాడాలి. అదే మీరు చచ్చిపోయారనుకో, నాతో ఉండొచ్చు, నాతోనే మాట్లాడొచ్చు. నా కోసం చచ్చిపోండి మావా. నీకప్పుడే చెప్పా ఈ గేమ్ చాలా డేంజర్ అని చెప్పి. నా మాట విన్నావా? వాడు ఇప్పుడు చచ్చిపోమంటున్నాడు మనల్ని. రే ఇప్పుడు దాకా జరిగిందంతా మర్చిపో. దా లోపలికి వచ్చి పడుకో. రే కానీ వాడు ఎందుకు అలా? రా ఏమన్నా నేర్చుకున్నా, వచ్చి పడుకో. రారా.
రే సుబ్బు, సుబ్బు నా కోసం చచ్చిపో సుబ్బు. ఒక్కడనే ఉండలేకపోతున్నాను సుబ్బు. అర్థం చేసుకో సుబ్బు. ఫ్రెండ్ అని కదరా. రే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి అన్నీ కలిసి చేసుకుని నా కోసం చచ్చిపోరా. నా కోసం చచ్చిపోరా సుబ్బు. సుబ్బు నా కోసం చచ్చిపో. నా కోసం చచ్చిపోరా సుబ్బు. నా కోసం చచ్చిపో. నా కోసం చచ్చిపో. నేను చంపేస్తా. నేనేం చంపేస్తా. చచ్చిపో. లేదా నేనే చంపేస్తా. చచ్చిపో సుబ్బు. చచ్చిపో సుబ్బు. చచ్చిపో సుబ్బు. చచ్చిపో. ఎరా అలా ఉన్నావు? అంతా ఓకేనా? లేదురా, ఏదో మారింది. బ్యాంక్లో తేడా కనిపిస్తుంది. అదే కదా ముందు నుంచి చెప్తున్నా నీకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ బోట్ని బయటపడేద్దాం. బోట్ని బయటపడేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అనుకుంటా. అనుకోవడం ఏంట్రా ఇంకా కడరా బోర్డు. సుబ్బు ఆ బోట్ తీసుకుని ఎక్కడికా? రే ఆగరా, ఎక్కడికి వెళ్తావు చెప్పరా? సుబ్బు, అసలు ఎక్కడున్నాను? అసలు ఏ చోటు ఇది? అసలు ఏం జరుగుతుంది నాకు అసలు? రే ఒకసారి బయటికి రారా. ఎందుకురా? రమ్మని చెప్తున్నాగా. అరే ఉండరా. అరే బెస్ట్. అరే పళ్ళు తోలా చక్రంగా. కకృతి ఏ అరే బోర్డు రా. అది తెలియకనే కదా తీసుకొచ్చా. ఇక్కడికి ఎలా వచ్చిందిరా? అక్కడ ఎవరు నన్ను అడుగుతాం పదా. బాబాయ్ గారు, ఆ బోర్డు ఎవరు పెట్టా తెలుసా మీకు? Upprelejlama. ఇట్లానా? అరే పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. నా వల్ల కావట్లేదురా. నువ్వు వెళ్ళు. బ్రో ఒకసారి ఆగు బ్రో.
హలో తమ్ముడు లిల్లీ 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 ఇంకా మనకు లేదురా